హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా మటన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా మటన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఏ మసాలాలు ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆనియన్స్లోనే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, అసలు వంట చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేనైతే చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మెంతం కూర అండి, ఒక చిన్న కట్ట మెంతం కూర ఉంటే అదైతే శుభ్రంగా వాష్ చేసి వేసాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? సో నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పచ్చి వాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మెంతి కూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను, అంటే ఒక మీడియం సైజ్ ఉంటాయండి, 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. సో 1/2 కేజీ మటన్కి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని ఇవి బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి, ఇలా మిక్స్ చేస్తూ. ఓకే, ఇలా మధ్య మధ్యలో మ్యాష్ చేస్తూ వీటిని కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి. సో ఇక్కడ చూస్తున్నారా, సైడ్లకు ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటాలను. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో మటన్ వచ్చేసి 1/2 కిలో అండి. సో ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి, లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మసాలాలన్నీ పీసుకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఒక లైక్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మొత్తం పీసుకి మసాలాలు మొత్తం బాగా పట్టేశాయి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ సైడ్లోకి చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వచ్చేసి ఒక 2 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశానండి. సో ఇక్కడ చూడండి, ఇలా బాగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేయాలన్నమాట, అంతే. సో ఇంకా విజిల్స్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక 5 విజిల్స్ అయితే పెట్టాను. మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? లేత మటన్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది. సో లేదు ఇంకా గట్టిగా ఉందంటే కనుక ఇంకా విజిల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ మొత్తం బాగా ఇలా డ్రై అయ్యేంత వరకు నేనైతే కుక్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, అసలు లిడ్ ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా సింపుల్గా మటన్ కర్రీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా?